పసిడి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు పసిడి ప్రియులకు ఎప్పటికప్పుడు షాక్ ఇస్తూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతున్నాయో ఎప్పుడు తగ్గుతున్నాయో తెలియక తికమక పరిస్థితి ఏర్పడింది. గత నెల రోజుల నుంచి మాత్రం ప్రతిరోజు బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి. మే మొదట్లో 24 క్యారెట్ల బంగారం ధర 96,000 దగ్గర ట్రేడ్ అయ్యింది. ఇప్పుడు 99,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇంకో వారంలో 1,00,000కు చేరువయ్యే అవకాశం ఉంది. దీంతో బంగారం కొనాలనుకునే పేద మధ్యతరగతి కుటుంబాలు ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సి వస్తోంది. 2 నెలల క్రితం 1,00,000 దాటిన బంగారం ధర కాస్త తగ్గి తాత్కాలిక ఊరటనిచ్చింది. అయితే 95,000కు పైగానే తేడవుతున్న బంగారం ఏ క్షణంలోనైనా మళ్లీ 1,00,000 దాటే పరిస్థితులున్నాయి. దీంతో శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునేవారు ధరలు తగ్గుతాయని ఎదురు చూడకపోవడం మంచిదని ట్రేడ్ నిపుణులు సూచిస్తున్నారు. ఇక పేద మధ్యతరగతి ప్రజలకు పెట్టుబడి కూడా అయిన బంగారం ధరల పెరుగుదల వెనుక అనేక అంతర్జాతీయ దేశీయ కారణాలున్నాయి. వాటి ప్రభావం కారణంగానే పసిడి ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇండియా రూపాయి విలువ తగ్గడం కారణంగా బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. అలాగే భారత రూపీ అమెరికన్ డాలర్తో పోలిస్తే బలహీనపడడంతో బంగారం దిగుమతులపై వ్యయం పెరుగుతుంది. ఫలితంగా దేశంలో బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. ఇక ఏ దేశానికైనా బంగారం నిల్వలే ఆర్థిక భరోసా ఇస్తాయి. ఈ క్రమంలో భారత రిజర్వ్ బ్యాంక్ సహా అనేక సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటూ ఉంటాయి. ఈ కొనుగోళ్లతో బంగారానికి ఫుల్ డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలా ఉంటే సీజనల్ డిమాండ్తో కూడా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీపావళి, ధన్తెరాస్, అక్షయ తృతీయ వంటి పండుగల సమయంలో బంగారం కొనుగోలు పెరుగుతాయి. ఈ సీజనల్ డిమాండే బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతుంది. ప్రభుత్వం లేదా ఆర్థిక మార్కెట్ల గురించి ప్రజలకు అనిశ్చితి ఉన్నప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. ఆర్థిక లేదా భౌగోళిక రాజకీయ సంక్షోభ సమయాల్లో బంగారానికి డిమాండ్ పెరగడంతో ధర కూడా పెరుగుతుంది. ద్రవ్యోల్బణం మరియు కరెన్సీ విలువ తగ్గించుకోవడానికి వ్యతిరేకంగా బంగారాన్ని ఒక ఎడ్జ్గా భావిస్తారు. కరెన్సీ హెచ్చు తగ్గులకు లోనవుతుంది, కానీ బంగారం ధర చాలా కాలం పాటు స్థిరంగా ఉండడమే దీనికి కారణం. కరెన్సీ విలువ తగ్గుతుందని పెట్టుబడిదారులు భయపడినప్పుడు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఇక డాలర్ బలహీనపడ్డప్పుడు బంగారం బలపడుతుంది. కేంద్ర బ్యాంకులు ద్రవ్యలోటును ఎదుర్కొంటున్నప్పుడు పెట్టుబడిదారులు తమ సంపాదన కాపాడుకోవడానికి బంగారం వంటి స్పష్టమైన ఆస్తులను కొనుగోలు చేస్తారు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఇతర పెట్టుబడులతో పోలిస్తే బంగారాన్ని నిల్వ చేసుకోవడానికి అవకాశం, వ్యయం తక్కువగా ఉంటుంది. కాబట్టి బంగారం ధరలు పెరుగుతాయి. పెద్ద మొత్తంలో డబ్బు సరఫరా ఉన్నప్పుడు కేంద్ర బ్యాంకులు ఎక్కువగా డబ్బు రుణం ఇవ్వవని ప్రోత్సహిస్తాయి. వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఈ పరిస్థితి ద్రవ్యోల్బణాన్ని పెంచితే దాని ద్వారా బంగారం ధర కూడా పెరుగుతుంది. చైనా ఇంకా భారత్లో ఆభరణాలకు భారీ డిమాండ్ ఉంది. డిమాండ్కు తగ్గ సరఫరా లేనప్పుడు ధరలు పెరుగుతాయి. గనుల ఉత్పత్తి, దిగుమతులు, రీసైక్లింగ్ అన్నీ కూడా బంగారం సరఫరాతో పాటు ధరలను ప్రభావితం చేస్తాయి. యుద్ధాలు, రాజకీయ అస్థిరత్వం, అంతర్జాతీయ సంబంధాలతో ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల గురించి ఆందోళన చెందినప్పుడు బంగారం ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. మొత్తానికి ఇన్ని కారణాలుండడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఓసారి 1,00,000 దాటిన బంగారం తర్వాత విపరీతంగా పెరుగుతూనే పోతుందని, పేద మధ్యతరగతికి అందకుండా పోయే ప్రమాదముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నాయి. అయితే పెట్టుబడి రూపంలో బంగారాన్ని భావించడమే ధర పెరగడానికి పెద్ద కారణం. ఏదేమైనా బంగారం ధరలు చూస్తే భవిష్యత్తులో పేద మధ్యతరగతి ప్రజలకు అందకుండా పోతుందనిపిస్తుంది.